ఫైనలీ ఇవాళ మనం వారధి ఫార్మ్స్‌కి అయితే వచ్చేసాము. ఎప్పటినుంచో ఉంది నా బకెట్ లిస్ట్‌లో ఇక్కడికి రావాలని చెప్పేసి. చాలా బేసిక్ అండ్ సింపుల్‌గా ఉంది ఇక్కడ ఎన్విరాన్మెంట్. సో, ఇది మెనూ అనమాట. కొంచెం ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి. బట్ వర్తే అనిపించింది నాకు లాస్ట్‌లో. సో, మేము తీసుకున్న ఈ టిఫిన్స్ వచ్చేలోపు చుట్టూ ఉన్న స్టోర్ అంతా విజిట్ చేసి ఎక్స్‌ప్లోర్ చేశాను. వెజిటబుల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. బయట మార్కెట్‌లో దొరికేదానికన్నా ఇక్కడ చాలా ఆర్గానిక్‌గా అనిపించింది. బట్ నేను తీసుకెళ్ళలేదు. ఎందుకంటే 2 డేస్ స్టే ఉంది నాకు ఇంకా కడపకి వెళ్ళటానికి టైం ఉంది. సో, ఇక్కడైతే టిఫిన్స్ వచ్చేసాయి. కొంచెం హెల్తీ వెర్షన్ ట్రై చేద్దామని చెప్పేసి నేను మసాలా పెసరట్టు తీసుకున్నాను. నాకైతే 50, 50 అని చెప్పొచ్చు. దోస చాలా క్రిస్పీగా ఉందబ్బా! ఇలాంటి దోసలు కొంచెం సాఫ్ట్ ఉంటేనే బావుంటుందనమాట. ఘీ కారం దోస అయితే సూపర్ అంటే సూపర్‌గా ఉంది. నాకిక్కడ ఏది బాగా నచ్చింది అంటే దోస కన్నా ఈ చట్నీస్ బాగా నచ్చాయి. హైదరాబాద్‌లో టిఫిన్స్ నేను ఇన్ని సార్లు తింటున్నా గదా! ఎప్పుడు గూడా నోరు చెడిపోతుంది. అసలు స్పైసీ ఉండట్లేదు. ఆ అల్లం చట్నీ చేస్తారు తీపిగా ఉంటుంది. తెల్ల చట్నీ చేస్తారు. అసలు చాలా చప్పగా ఉంటది. అండ్ ఇదొచ్చేసి పప్పుచారు. సాంబారు కదా ఇడ్లీలోకి ఇస్తారు. కానీ వీళ్ళిక్కడ పప్పుచారు చేస్తున్నారు. చాలా చాలా బావుంది. ఎప్పుడు ఇడ్లీ తినను నేను కూడా ఆ పచ్చడిలోకి ఇడ్లీ అయితే ట్రై చేశాను. ఫుడ్ విషయానికొస్తే 10 ఆన్ 10 ఇచ్చేయొచ్చండి. చాలా బావున్నాయి. అంతా కూడా ఆర్గానిక్‌గా, బయోడిగ్రేడబుల్‌గా ఉందనమాట. వాటర్ కూడా వాళ్ళు ఫెసిలిటీ అనేది ఉంది. కావాల్సిన వాళ్ళు వాటర్ బాటిల్స్ తీసుకోవచ్చు. జ్యూస్ అయితే మేము ట్రై చేయలేదు. ఎందుకంటే అది నైట్ కదా! కొంచెం కోల్డ్ వచ్చేస్తుంది. ట్రావెల్ ఉంది మళ్ళీ అని చెప్పేసి. కంటెంట్ క్రియేటర్స్ ఎక్కువయ్యేమో ఈయన నన్ను అడిగారు. ఈ జ్యూస్ మీకు ఇచ్చినట్టు ఇవ్వనా వీడియో కోసం అని చెప్పి. దట్ విల్ సో క్యూట్. నేత్ర గారిని కలవలేదు అనే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ తప్ప మిగతాదంతా చాలా చాలా హ్యాపీ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అయిందండి నాకైతే. సో, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. డ్రెస్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను షేర్ చేస్తాను.